కాంగ్రెస్లో మీటింగ్ కలకలం. కొందరు ఎమ్మెల్యేలు సెపరేట్గా సమావేశం, సోషల్ మీడియాలో ప్రచారం. ఖండించిన శాసనసభ్యులు, వారితో ఫోన్లో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చర్చించుకుందామని స్పష్టీకరణ. అసలు ఏం జరిగింది? కాంగ్రెస్లో తాజాగా కలకలం రేగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు అంటూ సోషల్ మీడియా ద్వారా దుమారం రేగింది. దీంతో కాంగ్రెస్ ఉలిక్కిపడి అలర్ట్ అయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం వెనుకున్న శక్తులపై ఆరా తీసింది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా ఫోన్లో మాట్లాడారు. ఇలాంటి సమావేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం సరికాదంటూ హితవు పలికారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి లేదా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఉలిక్కిపడ్డ రాజకీయ పక్షాలు. ఇది ఇలా ఉంటే తెలంగాణలో తిరుగుబాటు మీటింగ్ ఏర్పాటైందన్న ప్రచారం ఊపందుకోవడంతో కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలోనే అధికార పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక అంతర్యం ఏమిటన్నది కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్లోనూ దుమారం రేపింది. ఈ ప్రచారానికి తెరదించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఆ సమావేశానికి ఎవరు హాజరు కాలేదంటూ మీడియాకు వివరణ ఇచ్చింది. తమ ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియాలు తిరుగుబాటు పేరుతో విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేసిన వారి గుట్టు రట్టు చేయాలని సైబర్ క్రైమ్కు ఫిర్యాదు కూడా చేసింది. నన్ను ఆహ్వానించారంటూ నాయని నరసింహారెడ్డి చెప్తా ఉన్నారు. అనిరుద్ రెడ్డి తనను సమావేశానికి ఆహ్వానించిన మాట వాస్తవమేనని హన్మకొండ ఎమ్మెల్యే వరంగల్ వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. కలిసి భోజనం చేద్దామని పిలిచారని కానీ హాజరు కాలేదని రాజేందర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ సమస్యలు, నిధులపైన చర్చిద్దామని అనిరుద్ రెడ్డి తనకు మెసేజ్ పంపారని తెలిపారు. ఆ మెసేజ్ తన వద్ద ఉందన్నారు. తాను సమావేశానికి హాజరు కాలేదని కూడా రాజేందర్ రెడ్డి అందరి పేర్లు వేసేసారు. 10 మంది పేర్లు పూర్తిగా వేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నన్ను పిలవనే లేదంటూ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు చెప్తా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే పాపం ఇక్కడ లేడట, ఢిల్లీలో ఉన్నాడట. తనకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినట్టు, తాను ప్రత్యేక సమావేశానికి హాజరైనట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. తాను గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నానన్నారు. సమావేశానికి హాజరయ్యే అవకాశమే లేదన్నారు. అయినా తనకు ఎలాంటి ఫోన్ రాలేదని స్పష్టం చేశారు. తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏదైనా సమస్యలు ఉంటే సీఎంతో మాట్లాడతాను తప్ప వీధికెక్కనని ఆయన ప్రధానంగా మాట్లాడినటువంటి మాటను చూస్తా ఉన్నా. ఇక బీర్లా ఎలయ్య కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేసిండు. అధికార పార్టీలో అంతర్గత సమావేశాలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వ విప్ బీర్లా ఎలయ్య దీనిపైన సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగిందంటే, నిధుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతుందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రగిలిపోతున్నట్లు తెలిసింది. మంత్రులు ఉన్న నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి తప్ప తమ నియోజకవర్గాలకు రావడం లేదనే ఉద్దేశంతో భేటీ అయిన అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ ఈ పేపర్ కూడా సరిగ్గా రాయలేకపోయింది. దిశ పేపరు ప్రధానంగా ఏం జరిగిందంటే, అనిరుద్ రెడ్డి తన యొక్క ఫామ్ హౌస్లో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్కి కేవలము ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి 5-6 ఎమ్మెల్యేలు మాత్రమే దానిలో పాల్గొన్నారు. అది కేవలము జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి విషయంలో వారికి ఉన్నటువంటి కోపంతోనే జరిగినటువంటి ఆ యొక్క సందర్భం. కాంగ్రెస్లో మీటింగ్ కలకలం. కొందరు ఎమ్మెల్యేలు సెపరేట్గా సమావేశం, సోషల్ మీడియాలో ప్రచారం. ఖండించిన శాసనసభ్యులు, వారితో ఫోన్లో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చర్చించుకుందామని స్పష్టీకరణ. అసలు ఏం జరిగింది? కాంగ్రెస్లో తాజాగా కలకలం రేగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు అంటూ సోషల్ మీడియా ద్వారా దుమారం రేగింది. దీంతో కాంగ్రెస్ ఉలిక్కిపడి అలర్ట్ అయింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం వెనుకున్న శక్తులపై ఆరా తీసింది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా ఫోన్లో మాట్లాడారు. ఇలాంటి సమావేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం సరికాదంటూ హితవు పలికారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి లేదా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఉలిక్కిపడ్డ రాజకీయ పక్షాలు. ఇది ఇలా ఉంటే తెలంగాణలో తిరుగుబాటు మీటింగ్ ఏర్పాటైందన్న ప్రచారం ఊపందుకోవడంతో కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలోనే అధికార పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక అంతర్యం ఏమిటన్నది కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్లోనూ దుమారం రేపింది. ఈ ప్రచారానికి తెరదించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఆ సమావేశానికి ఎవరు హాజరు కాలేదంటూ మీడియాకు వివరణ ఇచ్చింది. తమ ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీల సోషల్ మీడియాలు తిరుగుబాటు పేరుతో విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేసిన వారి గుట్టు రట్టు చేయాలని సైబర్ క్రైమ్కు ఫిర్యాదు కూడా చేసింది. నన్ను ఆహ్వానించారంటూ నాయని నరసింహారెడ్డి చెప్తా ఉన్నారు. అనిరుద్ రెడ్డి తనను సమావేశానికి ఆహ్వానించిన మాట వాస్తవమేనని హన్మకొండ ఎమ్మెల్యే వరంగల్ వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. కలిసి భోజనం చేద్దామని పిలిచారని కానీ హాజరు కాలేదని రాజేందర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ సమస్యలు నిధులపైన చర్చిద్దామని అనిరుద్ రెడ్డి తనకు మెసేజ్ పంపారని తెలిపారు. ఆ మెసేజ్ తన వద్ద ఉందన్నారు. తాను సమావేశానికి హాజరు కాలేదని కూడా రాజేందర్ రెడ్డి అందరి పేర్లు వేసేసారు. 10 మంది పేర్లు పూర్తిగా వేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నన్ను పిలవనే లేదంటూ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు చెప్తా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే పాపం ఇక్కడ లేడట, ఢిల్లీలో ఉన్నాడట. తనకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినట్టు, తాను ప్రత్యేక సమావేశానికి హాజరైనట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. తాను గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నానన్నారు. సమావేశానికి హాజరయ్యే అవకాశమే లేదన్నారు. అయినా తనకు ఎలాంటి ఫోన్ రాలేదని స్పష్టం చేశారు. తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏదైనా సమస్యలు ఉంటే సీఎంతో మాట్లాడతాను తప్ప వీధికెక్కనని ఆయన ప్రధానంగా మాట్లాడినటువంటి మాటను చూస్తా ఉన్నా. ఇక బీర్లా ఎలయ్య కూడా నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు. అధికార పార్టీలో అంతర్గత సమావేశాలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వ విప్ బీర్లా ఎలయ్య దీనిపైన సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగిందంటే, నిధుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతుందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రగిలిపోతున్నట్లు తెలిసింది. మంత్రులు ఉన్న నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి తప్ప తమ నియోజకవర్గాలకు రావడం లేదనే ఉద్దేశంతో భేటీ అయిన అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ ఈ పేపర్ కూడా సరిగ్గా రాయలేకపోయింది. దిశ పేపరు ప్రధానంగా ఏం జరిగిందంటే, అనిరుద్ రెడ్డి తన యొక్క ఫామ్ హౌస్లో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్కి కేవలము ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి 5-6 ఎమ్మెల్యేలు మాత్రమే దానిలో పాల్గొన్నారు. అది కేవలము జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి విషయంలో వారికి ఉన్నటువంటి కోపంతోనే జరిగినటువంటి ఆ యొక్క సందర్భం.